నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా ఈ కార్యక్రమాన్ని మనము జరుపుకుంటున్నాము. అయితే ముక్కోటి ఏకాదశి, మహాశివరాత్రి, మరి గురు పూర్ణిమ అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనము ఆశ్రమమునందు జరుపుకుంటుంటాం. అయితే ఈ కార్యకర్తలకు, చేసేటువంటి ఉభయదాతలకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగి, జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క ఆశీస్సులు కలిగి అందరికీ కూడా ఆత్మసౌఖ్యము, ఆత్మసుఖం కలగాలని కోరుకుంటూ, మరి ముక్కోటి ఏకాదశి పర్వదినములో మరి ఆ రోజు అందరూ కూడా జాగరణ చేసి మేల్కొంటారు. అదేవిధంగా మహాశివరాత్రి నాడు కూడా మరి జాగరణ చేస్తారు, లింగోద్భవాన్ని చూస్తారు. వారు జన్మను తరింపజేసుకోవాలనేటువంటి ఉద్దేశ్యంతో మన భారతీయ సనాతనమైన ఋష్యాదులు మనకు ఈ పండుగల రూపంలో మనకు అందజేశారు. ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థం ఉన్నది. కాబట్టి మనం భారతదేశంలో జన్మ తీసుకోవడమే మహద్భాగ్యము. అలాంటి భారతదేశంలో పుట్టిన మనము మన సంస్కృతి, సనాతన ధర్మాలను మన పిల్లలకు నేర్పాలి. ప్రతి పండుగ యొక్క విశిష్టతను, ప్రతి పండుగ యొక్క గొప్పతనాన్ని మన పిల్లలకు తెలుపుతూ సనాతన వైదిక ధర్మాన్ని పునరుద్ధరింపజేయడానికి గురుదేవులు శంకరులు వారు వచ్చారు. వారు సమస్త వేదాలను మదించి ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని మనకు అందజేశారు. ఏ రోజుటికైనా సద్గురువుల ద్వారా మనము జ్ఞానాన్ని శ్రవణం చేసి తద్వారా మననము, నిధిధ్యాసనలతో ఆత్మసాక్షాత్కారం పొందడమే మానవ జన్మము యొక్క పరమార్థం. అయితే ఈ పండగల్లో మనం కేవలము బాహ్యంగా వచ్చాం, గుడికి వెళ్ళామనేది కాదు. అక్కడ ఈ పూజలు ఎందుకు చేస్తున్నాము, వ్రతాలు ఎందుకు చేస్తున్నాము, ప్రార్థనలు ఎందుకు చేస్తున్నాము, ధ్యానం ఎందుకు చేస్తున్నాము అనేటివన్నీ కూడా సూక్ష్మంగా గుర్తించి వీటన్నిటి వెనకాలుండేటువంటి తన స్వరూపమైనటువంటి స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. ఒకే తడవ అందరికీ ఇంత పరిజ్ఞానము, ఇంతటి తాహత, ఇంతటి యోగ్యత ఉండదు కనుక సత్కర్మానుష్ఠానము చేయడం వలన కర్మక్షయమవుతుంది. కర్మక్షయమైన వెంటనే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన వెంటనే స్వరూప జ్ఞానం కలుగుతుంది. స్వరూప జ్ఞానం కలిగినటువంటి వారికి ఆధ్యాంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మనకు పరమానందాన్ని మన స్వరూపంగా అనుభవానికి తెచ్చుకోవడం కొరకే, మన స్వరూప జ్ఞానం మనకు కలిగేటందుకే మనకు మన మహనీయులైన మహాత్ములు మనకు అందజేశారు. అలాగే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతను ప్రబోధించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధించిన మొట్టమొదటి సందేశం ఏమిటి అంటే నిష్కామ కర్మయోగం. ఈ నిష్కామ కర్మయోగాన్ని ఎవరైతే సక్రమంగా, నిష్కామంగా, దైవార్పితంగా ఆచరిస్తారో అటువంటి వారికి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగినటువంటి వారు ధన్యాత్ములు. అటువంటి వారికి మనోపరిపక్వత ఏర్పడుతుంది, సద్గురువు లభిస్తాడు. వారికి ఆ జన్మే కడపటి జన్మ. ఏ రోజుటికైనా మానవుడు తెలుసుకోవాల్సింది ఆత్మానుభూతియే, ఆత్మసాక్షాత్కారమే. ఇది ఒకే తడవ రాదు గనుక మనం విన్న గురువుల ద్వారా శ్రవణం చేసినప్పటికీ, సద్గ్రంథాలు చదివినప్పటికీ కూడా బ్రహ్మానుభవం వచ్చినట్టు ఉంటుంది, కానీ అది మేఘములో మెరుపు వలె వచ్చి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడూ స్థిరంగా మనకు ఉండాలి అంటే సత్కర్మానుష్ఠానము చక్కగా ఉండాలి. మనకు దైవ పూజ ఉండాలి, ప్రార్థనలు ఉండాలి, ఇష్టదేవత ఉపాసన ఉండాలి. గురువునందును, దైవమునందును సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడే మనకు బ్రహ్మానుభవం సుస్థిరంగా నిలుస్తుంది, బ్రహ్మానుభూతి కలుగుతుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే అంశాన్ని భగవద్గీతలో అనేక మార్లుగా చెప్పుకుంటూ వచ్చారు. మరణించేటప్పుడు మానవుడికి ఏ భావన ఉంటుందో ఆ భావనకు అనురూపమైన జన్మ వస్తుంది. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేభరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అన్నారు. మనం మరణించేటప్పుడు ఏ భావనతో మరణిస్తామో ఆ భావనకు అనురూపమైన జన్మ వస్తుంది. ఈ కథకు దృష్టాంతంగా కూడా మనకు జడభర్తుని యొక్క కథను దృష్టాంతంగా చెప్తారు, సాదృశ్యాన్ని చెప్తారు.
కాబట్టి ఈ మానవ జన్మలోనే పరమార్థాన్ని తెలుసుకోవాలి. సద్గురువును అన్వేషించి మనము సదా సద్గురు సేవ చేసి వారి ద్వారా ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మస్వరూపులై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థము, ఆంతర్యము. కాబట్టి మనము ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4 గంటలకే లేవాలి, కాలకృత్యములు తీర్చుకోవాలి. గురువు చెప్పినట్టు, శాస్త్రములు చెప్పినట్టు మనం ధ్యానం కానీ, యోగం కానీ, జపము కానీ ఏదైనా ఆచరించాలి. పరిపరి విధాలుగా పరిగెడేటువంటి మనసును అంతర్ముఖం చేసి ఆత్మయందు సంలగ్నం చేయాలి. అప్పుడు మాత్రమే మనకు మనోపరిపక్వత కలుగుతుంది. అనగ రాగము అతిశయుల్లుతు నుండు, తినగ వేము తీయగ నుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా మనం అభ్యాసాన్ని చేసుకుంటూ చివరగా అభ్యాసము లేనటువంటి స్థితి, బహుజన మధ్యములో కూడా ఆత్మస్థితిని కోల్పోకుండా ఉండడమే ఇందులో ఉన్న పరమార్థం. సాధనలన్నీ కూడా సాధన లేని దశకు చేరుకోవాలి మనం. ఈ సాధనలన్నీ కూడా సోపాన క్రమములే అయినప్పటికీ కూడా ఒకే తడవ మనకు అనుభవం రాదు. ఈ సాధనల ద్వారా చేస్తూ అభ్యాసం పూర్తయిన తర్వాత ఆత్మానుభవము, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఎంతైనా మనం ఆచరించవలసినది ఏమిటి అంటే సత్కర్మ అనుష్ఠానము నిష్కామంగా ఆచరించాలి. కాబట్టి ఇటువంటి మహాపుణ్య పర్వదినాన, మహాశివరాత్రి పర్వదినమున మన ఆశ్రమమునందు ఉదయమునే ప్రాతకాలములో శివునికి అభిషేకం జరుగుతుంది. పంచామృత అభిషేకము, మరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారికి ధూపదీప నైవేద్యములు, మహానైవేద్యము, మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాదము జరుగుతుంది. మధ్యలో సత్సంగం కూడా ఉంటుంది, ప్రవచనములు కూడా ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా మరి ఇంతటి మానవ జన్మ మనకు వచ్చినది కనుక ఈ జన్మలోనే భగవంతుని యథార్థముగా తెలుసుకొని ఆ భగవత్ తత్వం ఏదో కాదు, నా యథార్థ స్వస్వరూపమేనని చెప్పి మనం అనుభవానికి తెచ్చుకోవాలి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం, సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే, నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దివ్యాత్మస్వరూపులారా, ఈరోజు మనం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సద్గురు శ్రీ 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 శంకరానంద గిరిస్వాముల వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలను జరుపుకుంటున్నాం. ఆ మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ఈరోజు సద్గురు యొక్క సమక్షంలో మనందరం కూడా సత్సంగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ శ్రీ గురుదేవుని యొక్క వాక్కుని శ్రవణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటువంటి మహాశివరాత్రి పర్వదినమున సత్సంగా లాంటి దివ్యమైనటువంటి కార్యక్రమాలను జరుపుకోవటం వలన మనకి మన మనసులో జ్ఞానం అనేటువంటిది ఉత్పన్నం అవడానికి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత మనకి ఆ జ్ఞానం అనేటువంటిది వెలుగుతుంది. కాబట్టి శ్రీ గురుదేవుడి సమక్షంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అనేకమైనటువంటి దివ్యమైన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ఉదయం పూట మహాశివరాత్రి సందర్భంగా శివునికి పంచామృత అభిషేకము, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి పూజా కార్యక్రమాలు, అలాగే తర్వాత సద్గురుదేవుడి సత్సంగాలు, ప్రవచనాలు, మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమం జరపబడుతున్నది. కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలను మహాశివరాత్రి సందర్భంగా మనందరం జరుపుకుంటూ మన భారతీయ సనాతన ధర్మంలో
సనాతన వైదిక ధర్మంలో మనందరం కూడా ఈ వేడుకలను ఎందుకు జరుపుకుంటామంటే ఆ భగవతత్వాన్ని చేరుకోవటానికి, ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి మార్గంగా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ మనం నిర్వహించుకుంటూ ఉంటున్నాం. కాబట్టి మనందరం కూడా ఈ పర్వదినాన్ని సత్సంగంలో, సద్గురు సేవలో మనందరం కూడా జరుపుకొని తరించవలసిందిగా భక్తులకు ప్రార్థిస్తున్నాం. హరి ఓం.